రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో మెడికల్ హెల్త్ కాంట్రాక్టర్ ఉద్యోగులను ముందస్తు అరెస్టులు. తెలంగాణ మెడికల్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కోటిలో డిఎంహెచ్ఎస్ కార్యాలయం ముందు మహాధర్నా వెళ్లకుండా ముందస్తుగా రాజన్న సిరిసిల్ల జిల్లా మెడికల్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను ముస్తాబాద్ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడం ప్రభుత్వం అప్రజాస్వామికం అని ఈ అరెస్టులో మెడికల్ హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు వాతపు రాజేందర్, ఆర్గనైజర్ సెక్రటరీ బట్టు రాజేందర్ సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని డిఎంహెచ్ఎస్ కోటి ఆఫీసులో మహాసభకు ధర్నాకు వెళ్తుండగా ముందస్తు అరెస్టు చేయడం ఈ ప్రభుత్వం అప్రజాస్వామికంగా ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. మా యొక్క ప్రధాన డిమాండ్ ఏమంటే 5 నెలల నుంచి పెండింగ్ వేతనాలను చెల్లించాలని మరియు సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని మరియు ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల ముందు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అవుట్సోర్సింగ్ ఏజెన్సీని రద్దు చేసి కార్పొరేషన్కి అప్పగించాలని మీరు మేనిఫెస్టోలో పెట్టారు. అదే మీ మేనిఫెస్టో ప్రకారమే మా జీతాలు కార్పొరేషన్కి ఏర్పాటు చేయాలని మా ప్రధాన డిమాండు. మరియు అవుట్సోర్సింగ్ ఏజెన్సీలో కనీస వేతనం 25,000కు చేయాలని సుప్రీంకోర్టు ఆనాడు ఎన్నడో చెప్పింది గవర్నమెంట్కు, కానీ ఇంతవరకు అమలు చేసిన దాఖలాలు లేదు. మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస భద్రత కూడా లేకుండా పోయింది. హాస్పిటల్ డిపార్ట్మెంట్ అంటే కోవిడ్ సమయంలో ఎన్నో ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందించిన డిపార్ట్మెంట్, కనీసం ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. మా ప్రధాన డిమాండ్ ఏమంటే ఈ 5 నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని మరియు అవుట్సోర్సింగ్ ఏజెన్సీని రద్దు చేసి కార్పొరేషన్కి అప్పగించాలని మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ ప్రభుత్వాన్ని. జై అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి.